నమస్తే. మీ పేరు? రాజు. రాజు. ఏం చేస్తూ ఉంటారన్న? అగ్రికల్చర్ అగ్రికల్చరేనా? ఆ! ఎందుకంత యూత్ ఉన్నారు. ఏదైనా జాబ్ చేసుకోవచ్చు గదా! ఓకే. చదువు కాలేదు. కొంతవరకు చదివిన అందరికి గవర్నమెంట్ జాబ్ అంటే రాలేదు గదా! హ్మ్. కొంతవరకు చదివాను. మాకు వ్యవసాయం ఉన్నది. అది ఇంటి హ్మ్. దగ్గర మా డ్యాడీతోని హ్మ్. సహకారం చేస్తూ నేను గూడా సొంతంగా చేసుకుంటాను వ్యవసాయం. ఎన్ని ఎకరాల భూముందన్న మీకు? 5 ఎకరాలు. 5 ఎకరాలు. హ్మ్. అయితే మీరు గూడా రాజే అయితే. ఆ! ఎందుకంటే మా వాళ్ళకక్కడ ఒక గజం ఉన్నా గాని అదొక ఫీలింగ్ డిఫరెంట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు 5 ఎకరాలంటే గ్రేటే గదన్న! కేసీఆర్ పాలనలో రేట్లు పెరిగినాయి కాబట్టి ఆ! రైతు రాజే అయితాడు హ్మ్. ఖచ్చితంగా అది. అంటే ప్రతిసారి చాలా మంది అంటుండే రైతు రాజు, రాజు అని అంటున్నారు గానీ, ఒకప్పట్లో రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుండే అసలు. నీళ్ళకి గాని, వాటర్‌కి గాని, కరెంట్‌కి గాని అసలెలాంటి సౌకర్యాలు సరిగ్గా ఉండకపోతుండే. సో, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లుంది? లాభం ఉందా? నష్టం ఉందా? ఏమేమి ఉపయోగాలున్నాయి? కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక మెయిన్ ఏందంటే అప్పట్లో ఒక 10 ఎకరాలు ఉన్నా గూడా వాళ్ళు అరే! ఖచ్చితంగా హైదరాబాద్ పోయి జాబ్ జేసుకోవాలి. ఒక 10,000, 15 అవును. ఫోర్స్ ఉండేది. కానీ ఇప్పుడేందంటే భూమిలో విలువలు పెరిగిపోయినాయి. హ్మ్. ఇప్పుడు మీరే చూస్తున్నారు చూడండి 24 ఫీట్ల బాట అయిపోయింది. హ్మ్. ఎవ్వలొచ్చినా గూడా ల్యాండ్ అమ్ముతారని సిటీ నుంచి ఇటు విలేజెస్‌కొస్తున్నారు. హ్మ్. టెక్స్టైల్ పార్క్ మాకు మెయిన్ రీజన్ ఏందంటే టెక్స్టైల్ పార్క్ మా అతి దగ్గర 5 కిలోమీటర్ కొడితే మాకు టెక్స్టైల్ పార్క్. చుట్టూ ఓకే. ఎటు నుంచి ఏ విలేజ్ నుంచి ఏ విలేజ్‌కైనా వెళ్ళిపోవచ్చు మేము. మెయిన్ ఓకే. మెయిన్ ఏందంటే దారులు. హ్మ్. ఈ బాట 24 ఫీట్ల బాట, 34 ఫీట్ల బాట మాకు అవ్వడం మెయిన్ రీజను. హ్మ్. ఏదైనా హైవే బాట లెక్కనే అయిపోయింది. హ్మ్. తర్వాత ఏంది మాకు పెట్టుబడులకు రైతు బంధు ఇవ్వడం, హ్మ్. 2 సీజన్‌లో రైతు బంధు ఇవ్వడం. హ్మ్. మెయిన్ ముఖ్యం ఏందంటే హ్మ్. కరెంట్ ఇస్తాండు మాకు 24 గంటలు కరెంట్. పొద్దున 6 గంటలకస్తున్నాం, మోటార్లు చాలు చేసుకుంటున్నాం. హ్మ్. అక్కడనే పడుకుంటాను ఇగ బావి దగ్గరనే తింటాను, ఆడనే వండుకుంటున్నాం. హ్మ్. ఇగ అటు ఇటు తిరుగులేదు ఒకసారి ఆటోమేటిక్ స్టార్టర్ పెట్టినామంటే అదే నడుస్తాందిగ. హ్మ్. మాకు కరెంట్ అనేది మెయిన్ ఈ రైతుకి ఇబ్బంది లేకుండా చేసుడేందంటే కరెంటు. హ్మ్. కరెంట్ ద్వారా మేము మంచిగా హాయిగున్నాం. భూమిలో రేట్లు పెరిగాయి. ఈ 2 మాకు కేసీఆర్ హ్మ్. చేసిండు, మంచి చేసిండు. హ్మ్. ఈ రెండిటి వల్లనే మేము అంత హాయిగున్నాం. పట్టణం పోయి జాబ్ జేసుకోవాలని అంత మాకేం లేదు. హ్మ్. మాకున్న దాంట్లోనే సరే ఎకరం ఉన్నా గూడా మాకు ఆ ఎకరం విలువ అనేది 2, 3 కోట్ల పెరిగింది ఈరోజు అవును. మాకున్నదైతే. హ్మ్. మాది మచ్చాపూర్ విలేజ్. ఇక్కడ మాకు ఒక మెయిన్ రోడ్డుకైతే 4.5 కోట్లకున్నది. ఒక 4,5,00,00,000. ఆ! హ్మ్. ఇగ ఇటు లోపలొచ్చేసైతే 2.5 కోట్లకున్నది. హ్మ్. ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నా వెంచర్లు ఇక్కడ గూడా అయినాయి. అవునవును. అవి గూడా 2.5 కోట్ల అన్న దాకా. వాస్తవానికి మాట్లాడితే రైతులకి ఎన్ని గంటల కరెంట్ సరిపోతుంది? 24 గంటలే సరిపోతదా? లేకపోతే 9 గంటలు, 12 గంటలు సరిపోతదా? కరెక్ట్‌గా ఎన్ని గంటలు కరెంట్ సరిపోతది? అంటే రైతులకు కరెంటు సరిపోతదని ఏముండదు. ఎందుకంటే హ్మ్. అంటే రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ టైమ్‌లో 3 గంటలు, 6 గంటలయితే సరిపోతది. 24 గంటలు అవసరం లేదు అని జెప్పేసి అన్నారు గదా! ఒకటేందంటే రేవంత్ రెడ్డి మూర్ఖుడు. మొదటి పాలన ఏందంటే వాళ్ళ దగ్గర మెయిన్ రీజన్ ఏంటంటే రైతుల గురించి 3 గంటలు కరెంట్ సరిపోదంటే 3 గంటలు ఇరుపుడేసుకొని నైట్ అంతా అప్పట్ల నేను గూడా పోయినా మా డ్యాడీతోని ఏందంటే మా అమ్మ, డ్యాడీ మేము పోయినప్పుడు హ్మ్. నైట్‌లో పోయినప్పుడు అంటే మాకేం ఇన్సిడెంట్ జరగలేదు. అప్పట్లో నైట్‌లో పోయి మా డ్యాడీ ఒక్కడే ఉంటాడు గదా! అని మేము ఆడికి చలిమంట కాచుకొని ఆ చల్ల నీళ్లు కాచుడు. హ్మ్. మళ్ళా అది గూడా మోటార్‌లో కాలిపోవుడు. హ్మ్. మెయిన్ రీజన్ అదే కరెంటు లేకపోవడం అనేది మెయిన్ రీజన్. 3 గంటలు ఎక్కడ సరిపోతది? హ్మ్. ఆయననొచ్చి ఒకసారి వ్యవసాయం చేస్తే తెలుస్తది. హ్మ్. ఆయన అక్కడ హాయిగా ఏసీలో పండుకొని హ్మ్. 3 గంటలు కరెంట్ సరిపోతది. 2 గంటలు కరెంట్ సరిపోతది. హ్మ్. కర్ణాటక నుంచి ఇప్పుడు ఏమంటాలంటే బీఆర్ఎసోళ్ళు నేనైతే ఏం కాదు వ్యవసాయదారుడే నేను. హ్మ్. అటు ఇటు ఏంది ఇప్పుడు కర్ణాటక నుంచి ప్రజలొచ్చి ఇక్కడొచ్చి ఏమంటాళ్ళు హ్మ్. కాంగ్రెస్‌కు ఓటేయొద్దు. హ్మ్. మాకు 3 గంటలే కరెంట్ అంట. అంటే హ్మ్. ఆల్రెడీ అక్కడ గెలిపిచ్చిళ్ళు వాళ్ళు. అవును. గెలిపిచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికొచ్చి చేయాల్సిన అవసరం ఏంటిది వాళ్ళకు? హ్మ్. అంత అవసరం కానీ అంటే చాలా మంది వాళ్ళకి కేసీఆర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావాలని కర్ణాటక వాళ్ళతోని కొందరితోని జేపిచ్చినారని జెప్పేసి అంటున్నారు గదా! మళ్ళా. అది మూర్ఖత్వం. వాళ్ళ మూర్ఖత్వం. వాళ్ళేదో పబ్లిసిటీ చేసుకోవడానికి మూర్ఖత్వం. అంతేగాని హ్మ్. అది ఏం లేదు. వాళ్ళిప్పుడు రావాలంటే ఒకసారి వస్తారు. ఒక 10 మంది, 20 మంది రైతులొస్తారు చేస్తారు. అంతేగాని హ్మ్. సరే వాళ్ళకు 10,000 ఇచ్చి పట్టుకొత్తే అది కామన్ అది. అదే కాదు కరెక్ట్ ముచ్చట. వాళ్ళొస్తాళ్ళు హ్మ్. నిర్భయంగా చెప్తాళ్ళు వాళ్ళు మమ్మల్ని ఎవ్వలి పిలవలేదు, ఎవ్వలు చేయలేదు. మేము మోసపోయినాం వాళ్ళ చేతుల. హ్మ్. మీరు మోసపోవద్దు. మీ దగ్గర దేవుడు లాంటి మనిషి ఉన్నాడు. హ్మ్. కేసీఆర్‌ని మరోసారి గెలిపించుకోండి. హ్మ్. ఐటీ శాఖ మంత్రి ఇప్పుడు నేను చదువుకొని ఎండిపోయినా కానీ ఇంకా చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రాను ఐటీ ఎంత దగ్గర ఇప్పుడు వరంగల్‌కి కూడా ఐటీ వచ్చేసింది. హ్మ్. ఎంత ఎంత చదువుకొని ఎంత మంది దగ్గరకి 5, 6 ఫ్యాక్టరీలు తెచ్చిండు మా దగ్గరికిప్పుడు. హ్మ్. మా దగ్గర యువత ఎంతమంది పోతున్నారు. ఇప్పుడు కైటెక్స్ ఓపెన్ అయితే లక్షల మంది ఎళ్తారు అందులో జాబు. హ్మ్. మా లేడీస్‌ని కూడా చదువుకున్న లేడీస్ ఎంతో కొంత ఉంటారు. డిగ్రీ చదువుకున్న వాళ్ళు, అవును. బీటెక్ చదువుకున్న వాళ్ళు. ఇక్కడ పంపించి వాళ్ళకి 15,000, 20,000 అది మాకు కూడా కొంత ఆసరా అయిపోతది మాకు. హ్మ్. ఈ విధంగా ప్లస్ ఇదే ఆలోచించాలి. ఇప్పుడు మెయిన్‌గా యువత గాని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏందంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ఐటీ మినిస్టర్ ఏం మాట్లాడుతాడో ఆయనకి తెలవది. హ్మ్. ఆయనకి కరెక్ట్ ఇంగ్లీష్ రాదు. హ్మ్. సరే ఇంగ్లీష్ అని కాదు నాలెడ్జ్ ఉండాలి. దాని పరంగా హ్మ్. కరెక్ట్ యువత ఎటు పోతాంది? చదువుకుంటే బయటికెళ్తాందా? ఎట్లా చేస్తాలు? ఏంది కథ అని మా బాధలన్నీ తెలుసుకున్నవాడు కేసీఆర్. హ్మ్. మా బాధలన్నీ తెలుసుకొని యువత ఎట్లున్నది నడుచుకునేవాడు కేటీఆర్. హ్మ్. ఈ ఇద్దరుంటే మాకు నడుస్తది. హ్మ్. ఇక్కడ ధర్మారెడ్డిని గెలిపిచ్చి హ్మ్. మళ్ళీ అదే సీట్‌లో కేసీఆర్‌ని కూర్చోబెట్టుడు బాధ్యత మాది. హ్మ్.
ఇక్కడ ఏమేం చేసిండన్న ఇప్పటివరకు ధర్మారెడ్డి గారు ఇప్పటివరకి రోడ్లు గాని, కరెంట్ గాని, ఆ సిట్యుయేషన్‌లో ఎందుకంటే గతంలో ఆల్రెడీ చాలా మందిని మేము సర్వే జేసినాం గాబట్టి, కొండసిరెక ఉన్నప్పుడు రోడ్లు సరిగ్గా ఉండకపోతుండే. గుంతలు గుంతలు ఉండే. ఇక్కడ వరకొస్తుండే అని జెప్పేసి అని అంటున్నారు. అసలు అలాంటి టైంలో మీరెట్లుంటుండే? ఎందుకంటే ఇప్పుడు బాయిల దగ్గర రావాలి అనంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో అట్లా గుంతలు గుంతలు ఉంటే తొందరగా రాలేకపోతాము. అయితే అవును. ఇది మొన్నటిదాకా గూడా మీరచ్చే వెహికల్ ఇప్పుడు మీరు జూసే ఉంటారు. అవును. మీరు మా దగ్గరకచ్చే వెహికల్‌లో గూడా 24 ఫీట్ల బాటతోని హ్మ్. డాంబర్ రోడ్డు. విలేజెస్‌లో గూడా డాంబర్ రోడ్డు. డైరెక్ట్ బీటీ రోడ్‌లో ఏస్తాండు. అవునవును. సీసీ గూడా ఉండొద్దు. హ్మ్. ఎక్కడో అని జెప్పి మీరస్తాంటే అభివృద్ధి మీరే జూస్తాల్లు. హ్మ్. కరెంటు పోల్లు గానీ, కరెంటు గానీ, హ్మ్. సీసీ రోడ్ల నిర్మాణాలు గానీ, హ్మ్. ఇప్పుడు విలేజెస్‌కి అడుగుతలేరు బాటలు. ప్రతి ఒక్కళ్ళు గూడా మా బాయిల కాడికి గావాలె. హ్మ్. రైతులకు బాయి కాడికి పోతే హ్మ్. రేట్ల విలువ పెరుగుతది. ఆరాంస్‌గా ఇప్పుడు పండించిన పంట ఆటో ఆయన ఇక్కడికస్తే హ్మ్. ఆరాంస్‌గా ఏసుకో లేకుంటే ఎడ్ల బండి మీద ఏసుకొని మోసుకొనొచ్చుడు అంటే రైతులకు ఇబ్బందయితాందని తెలిసి హ్మ్. ప్రతి ఒక్క చేను కాడ ఒక 10 చేనులో కలిసి ఒక బాట ఎళ్ళేటట్టు రైతులు తీసుకొని రైతు ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తే ఆ బాటను గవర్నమెంట్ శాంక్షన్‌లో పెట్టించి ఆ బాట ఏపిచ్చుడు గాని హ్మ్. ప్రతి ఒక్క అభివృద్ధి చేస్తాండు మాకు. హ్మ్. చేన్ల కాడికి బాటలేస్తాండు ముఖ్యంగా. హ్మ్. మాకింటికి లేకున్నా గూడా మొక్కుకున్నాం. అట్లాంటిది హ్మ్. ఇంటికి జేశిండు అయిపోయింది. చేన్ల కాడికి బాట తీస్తాండు. హ్మ్. వద్దురా దేవుడా సామి అంటే లేదు ఇంకా బాటేసుకోవాలి మీరు హ్మ్. చెరువు కాడికేసుకొని గూడా బాటేస్తాండు. హ్మ్. ఆ విధంగా అంటే మాకు మీ అదృష్టంగా భావిస్తున్నారా మరి? ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం? ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యే మనం జూషినాము. అక్కడ సిద్దిపేటలో హరీష్ రావు గారు, ఇక్కడ మేము జేసిన తర్వాత మాకు గూడా అనిపిస్తుంది. అరే! మా దగ్గర గూడా ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఎంత బావుంటది అని జెప్పి. ఓకే. 'హరీష్ రావు' సార్ జేశిండు. మాకు హ్మ్. 'హరీష్ రావు' అన్న సార్ గురించి అంటే ఇగ వివరణ ఇవ్వలే. ఎందుకంటే అభివృద్ధిలో ముందున్నాడు కాదనం. కానీ అన్నిట్లలో జూస్తే ఒక 'హరీష్ రావు' సార్‌ని పక్కన పెడితే దాని తర్వాత అభివృద్ధి ఏదంటే మా ధర్మారెడ్డి సారే. హ్మ్. ఏందంటే ప్రతి ఒక్కటి పోయి ఫైటింగ్ చేస్తాడు. హ్మ్. ఏమనంటే సర్పంచ్‌లకు నిధులు రాకుంటే నిధులు రప్పించుడు. హ్మ్. రోడ్లు లేకుండా మా విలేజ్‌కి ఇది లేదు అని చెప్పి హాస్పిటల్ లేకుంటే హాస్పిటల్‌కి ఇది కానీ ఏదైనా అర్ధరాత్రి కూడా మా ధర్మారెడ్డి సార్‌తోని ముఖ్యంగా ఏందంటే హ్మ్. మాకు అర్ధరాత్రి ఫోన్ చేసి ఇట్లా హాస్పిటల్ ఉన్నా అని గూడా రెస్పాండ్ అయితాడు. ఏందంటే ఒకసారి నాకిది అనుభవమైంది. హ్మ్. మా రిలేషన్ చింతరపల్లి మాది ఇక్కడ గీసుగొండ గాని వాళ్ళ చింతరపల్లి నైట్ 12 గంటలకు బైక్ మీద ఎళ్తా అంటే స్కిడ్ అయి పడ్డాడు. ఓకే. పడితే నైట్ 12 గంటలకు ధర్మరెడ్డి సార్‌కి ఫోన్ చేస్తే ఫస్ట్ సైన్ తీయలే. సెకండ్ టైమ్ రింగ్ కాగానే లేచిండు. హ్మ్. చెప్పండంటే ఇట్లా సార్ ఏరా పరిస్థితి అంటే గంగా హాస్పిటల్ తీసుకెళ్తే గంగా హాస్పిటల్ యాజమాన్యంతోని మాట్లాడి హ్మ్. డబ్బులు ఏం లేవు. పొద్దున్నే నేనొచ్చి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి ట్రీట్మెంట్ ఎంబటే స్టార్ట్ చేపిచ్చిండు. పొద్దునొచ్చి ఏం మాట్లాడినా మాకు ఒక్క రూపాయి లేకుండా 3 రోజుల్లో డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించిండు. హ్మ్. అప్పటి నుండి మాకు ధర్మరెడ్డి సార్ అంటే అభిప్రాయం మా ప్రాణం ఇగ. థాంక్ యూ అండి. సమ